ఏంటమ్మా అలా ఉన్నావు? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నాను బాధ ఉందా? ఏం చేస్తాం? పెళ్ళయ్యాక ఆడపిల్లను అత్తారింటికి పంపకపోతే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారమ్మా. అదేం లేదమ్మా. నేను దాని గురించి కాదమ్మా బాధపడేది. మరెందుకమ్మా అలా ఉన్నావు? అక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉందమ్మా. నీకు తెలుసు కదా! నేను నెల తప్పా అని సంబరాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వారసుడొస్తున్నానని సంబరపడ్డ వాళ్ళు, నా కడుపులో పెరిగేది మగపిల్లాడు కాదు, ఆడపిల్ల అని తెలిసి నా బిడ్డను చంపడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అలాంటి రాక్షసులున్న ఇంటికి నా బిడ్డను తీసుకొని వెళ్ళాలంటే ఎందుకో నాకు ధైర్యం చాలడం లేదమ్మా. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటానమ్మా. చూడమ్మా, అప్పుడు అనుకున్న మాట నిజమే కానీ పాపను చూసినప్పటి నుంచి మీ అత్తగారు, మీ ఆయన చాలా మారిపోయారు. అంత ముందులా లేరు. అసలు నువ్వు మెలకువలో లేవు కానీ ఈ బంగారు తల్లిని వాళ్ళ నాన్న, నానమ్మ ముద్దులతో ముంచేశారు. దీన్ని చూసి వాళ్ళు ఎంత మురిసిపోయారో. అలా వాళ్ళని చూడ్డానికి నా రెండు కళ్ళు సరిపోలే. వాళ్ళు మారిపోయారు. ఇక నువ్వు పాపకు వాళ్ళు ఏ హాని చేశారని భయం వదిలి ధైర్యంగా మీ అత్తగారింటికి వెళ్ళొచ్చు. నీకోసం మీ అత్తయ్య, నా అల్లుడు ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. అది కాదమ్మా, నా మాట విను. ఇక నువ్వేం మాట్లాడకు. నడువు వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేక ఏవేవో సాకులు చెప్తున్నావు. వాళ్ళు నీ ముందు నటిస్తున్నారు. వాళ్ళతో కలిసిన నాకు తెలుసమ్మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ప్లీజ్ అమ్మా, ఇక్కడే ఉంటానమ్మా. చూడమ్మా, తప్పు అందరూ చేస్తారు కానీ ఆ తప్పుకు పశ్చాత్తాపం పడి మారిన వాళ్ళను మనం మళ్ళీ నిందించకూడదు తల్లి. ఏంటమ్మా ఇది ఇంకా రాలేదు? మనం వాళ్ళ అమ్మ నమ్మేలాగా మంచిగా నటించాంగా. కొంపదీసి మనం నటించామని వాళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? నేను అదే ఆలోచిస్తున్నాను రా. మరి ఎలా అమ్మా? ఆ బిడ్డ బతకడం నాకు ఇష్టం లేదు. నాకు వారసుడు కావాలి. ఆగరా, వాళ్ళని రాని, మనం చేయాల్సింది చేద్దాం. ఛీ, మీరు మారాలనుకున్నా అసలు మీరు మనుషులేనా? ఇక మీరు మారారని అర్థమైంది. అయినా నీ కొడుకు కంటే బుద్ధి లేదు. మగాడు కాబట్టి ఆడదాన్ని విలువేంటి తెలియదు. నీకేం పుట్టింది మొదలష్టదాన? నువ్వు ఆడదానివేగా. మీ తల్లిదండ్రులకు మీరు ముగ్గురు అక్క చెల్లెలుగా. మీలా ఆలోచించి మీ నాన్న కూడా మగ పిల్లగాడు పుట్టలేదని మిమ్మల్ని చంపేలేదుగా. మీ నాన్న మీ ముగ్గురికి పెళ్లి చేయడమే కాకుండా ఆస్తిలోను కూడా సమాన వాటా ఇచ్చిందిగా. ఛీ, మీ గురించి నా బిడ్డ చెప్తూనే ఉంది, మీరు మనిషి రూపంలో ఉన్న రాక్షసులని. నా బిడ్డ మొత్తుకుంటూనే ఉంది, నా బిడ్డని ఏదో ఒక రకంగా దూరం చేస్తారమ్మా అని. కానీ దాని మాట లెక్క చేయకుండా మిమ్మల్ని నమ్మిన ఇలాంటి మనుషుల దగ్గర నా బిడ్డను, నా మనవరాలను ఒక్క క్షణం కూడా ఉంచను. అలా తల్లి. రే మూర్ఖుడా, రేపు విడాకులు కాగితాలు పంపిస్తా. సంతకాలు పెట్టి నీ తల్లితోనే చావు.